వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు, గాండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ MEO కంటే ఉదయ్ భాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అనంతరం సూపర్ 6 పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆరా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈ కార్యక్రమం అంటే మా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జ్యోతుల నెహ్రూ గారి యొక్క సమక్షంలో మేము మామిడాడ నుంచి ఈ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు, ఇంకా మా గ్రామస్తులు కొంతమంది, తర్వాత నా సహచరుడు రిటైర్డ్ MEO ఉదయ్ భాస్కర్ చౌదరి గారు, మేమంతా కూడా వారి యొక్క పరిపాలన దక్షత మెచ్చి వారి యొక్క చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలను బట్టి వారి యొక్క అపర చాణిక్యులు, ఆయన యొక్క విజన్ ఈ ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్న ఉద్దేశంతో మేము మాకెంతో అంటే మీ ఉపాధ్యాయులు పనిచేసిన మాకు మీతో జ్ఞానం ఉన్నా సరే వారి యొక్క మేధాశక్తికి, వారి యొక్క పనికి మేము ఆకర్షితులై మరి ఈ పార్టీలో ఎమ్మెల్యే గారి జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో వారి పార్టీలో వారు పార్టీ సమక్షంలో మేము జాయిన్ అయ్యాం. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి ఎదుట CITU నాయకులు, మెడికల్ రిప్రజెంటేటివ్ నాయకులు, మృతుడి కుటుంబ బంధుమిత్రులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్కు చెందిన ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న సాయి కుమార్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో 17 ఆగస్టు 2025 ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు రెజంగ్లా రజక్ కలశ యాత్ర స్థానిక గీతా భవన్ నుండి ప్రారంభమైన ర్యాలీ
కలెక్టరేట్ మీదుగా భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ స్కూల్ వరకు యాత్ర కొనసాగుతుంది. ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలతో పాటు కోలాటాల నృత్యాలతో ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో సమావేశం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో తెలంగాణ తొలి చక్రవర్తి బహుజన వీరుడు గోల్కొండ కింగ్ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి శుభాకాంక్షలు. సామాజిక న్యాయం కోసం గర్జించిన సబ్బండ సింహం గోల్కొండపై కవాతు చేసిన ఖిల్లా షాపూర్ గెరిల్లా సైన్యం, నవాబుల తాబేదారులైన సుబేదారులను కూల్చిన గోసంగి మొఘల్ పాలకుల అరాచకాలపై పేలిన మరఫిరంగి సర్వాయి పాపన్న గౌడ్, ముఖ్య అతిథిగా వెలిచాల రాజేందర్ రావు, గ్రామ ప్రజలు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఉన్న ఆల్ఫ్రెడ్ నోబుల్స్ హై స్కూల్లో ఆదివారం రోజున కూడా విద్యార్థులకు స్టడీ అవర్స్ అని చెప్పి విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ కథనం ప్రకారం కనీసం విద్యార్థులకు ఆదివారం రోజున విరామ సమయం ప్రభుత్వం కేటాయిస్తే నియమ నిబంధనలను పాటించకుండా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను చదువు అని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
స్టడీ అవర్స్ పెట్టారా 10th క్లాస్ పిల్లలకు? అంటే ఓన్లీ 10థేనా? 6th 8th 9th 10th క్లాస్. ఈరోజు స్టడీ అవర్స్ పెట్టిరా మీకు? ఎన్నో క్లాస్ నువ్వు? 10th? మీరెంత? 10th. స్టడీ అవర్స్ పెట్టారా ఈరోజు? ఓకే. మీ స్కూల్ పేరు? గట్టిగా మీ పేరు ఆల్ఫ్రెండ్ నోబెల్. కల్లూరే కదా? మీకు స్టడీ అవర్స్ పెట్టిరా చిన్న? నేమ్ గుడ్ నేమ్? హర్షవర్ధన్. ఈరోజు సండే అయినా కూడా స్టడీ అవర్స్ పెట్టారా? మీ స్కూల్ నేమ్? గట్టిగా నేను వస్తలేదు. ఓకే. మీ ప్రిన్సిపల్ నేమ్? మనోజ్ సార్. ఓకే. క్యారా వెళ్ళండి. లేదు, ఓన్లీ గర్ల్స్ బాయ్స్ అందరికా? 10th ఇంకా 9th ఓన్లీ 10థేనా? ఓన్లీ 10థేనా? ఓకే. కొత్తపేట మండలంలోని మోడేకూరు గ్రామం పరిధిలో 1,45,00,000 రూపాయలు మరియు ఆలమూరు మండలం మడికి గ్రామం చిలకలపాడు నందు 1,14,00,000 రూపాయలతో నాబార్డ్ నిధులతో రహదారి నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆదివారం అహ్మదియా మసీదులో వార్షికోత్సవం గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అహ్మదియా ముస్లిం పెద్దలు అతౌల్ బషీర్ సాహెబ్, వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా అన్వర్ అహ్మద్, అతౌల్ వదూద్, ముజాఫర్ అహ్మద్, అబ్దుల్ ఖాదర్, జిల్లా అధ్యక్షులు ఎస్కే బాషారత్, మౌల్వీ తారిక్ అహ్మద్, మొహమ్మద్ అమీర్ పార్క్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదియా ముస్లిం జమాత్ ఎల్లప్పుడూ మానవత్వం, శాంతి, ప్రేమ కోసం పనిచేస్తూ ఏ మతానికి, ఏ వర్గానికి పరిమితం కాకుండా అందరికీ సేవ చేయడం తమ ధర్మంగా భావిస్తామన్నారు. He claimed to be the expected promised Messiah of the latter days, the one awaited by all major religions. The community has continued to spread throughout the world in over 220 countries with membership of millions. मैं उनका हार्दिक अभिनंदन करता हूँ और अल्लाह आप जमात के प्रोग्राम में शामिल हुए आप सबको का शुक्रिया अदा करता हूँ। अभी प्रोग्राम का आगाज तिलावत कुरान मजीद से होगा, जिसके लिए मैं मुकर्रम हबीबुल्लाह शरीफ साहब से दरख्वास्त करता हूँ कि वो आए और तिलावत कुरान मजीद करें। पहले अहमदिया मुस्लिम कम्युनिटी जो काम कर रहे हैं बहुत अप्रिशिएट कर रहा हूँ। क्यों बोले तो वो यूनिटी के लिए, पीस के लिए और एजुकेशन अभी Vice President has already spoke about what are the activities are doing for the Ahmadiyya Muslim community, conducting their camps. నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని షర్బతీ కినాలా రోడ్డు తవ్వి మరమ్మతులు నిర్మిస్తున్నారు. అయితే అందులో భాగంగా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ ను మళ్లించడంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రజలకు తెలియజేశారు. ట్రాఫిక్ సిఐ రాథోడ్ సింగ్ బోధాన్ పట్టణ ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు 17 ఆగస్టు 2025 సాయంత్రం 6:50 నుండి 7:15 వరకు ఒక చిరు వ్యాపారి, మక్కబుట్టలు అమ్ముకునే వ్యాపారి ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్తో గొడవ పడడం జరిగింది.
మానవ మనుగడకు అవసరమైన వస్తువులను తయారు చేసే వృత్తి కుమ్మర వృత్తి అని ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శాలివాహన సంక్షేమ కార్యాలయంలో గుంటూరు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నియామకం జరిగింది. శాలివాహన సంక్షేమ సంఘం మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులకి, అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్ద ఆయన శ్రీనివాస నాగేశ్వరరావు గారికి, అలాగే పెద్ద ఆయన ఆదిశేషయ్య గారికి, అన్న విశ్వేశ్వరరావు గారికి, అలాగే అన్న అయినటువంటి మన లక్ష్మీ నరసింహ గ్రామీణ బోర్డు మెంబర్ అయినటువంటి అన్నగారికి, ఇక్కడ ముందున్నటువంటి సభా ముందున్నటువంటి ప్రతి ఒక్క సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలన్న. నా పేరు ఎడవల్లి రామయ్య, మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చైర్మన్గా అయ్యి ఇప్పటికి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో నేను దరిదాపు చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఎదుర్కొన్నాను. నేను ఎవరైతే వృత్తి చేసుకున్నారో వాళ్ళ దగ్గర మాత్రం వెళ్తున్నాను. ఏ నాయకుడి దగ్గరికి వెళ్తారా, ఏ సంఘం దగ్గరికి వెళ్తారా, ఏ గ్రూప్ దగ్గరికి వెళ్తారా, నాకు అసలు గ్రూప్ అనేది లేదు. నేను అసలు గ్రూప్ ప్రోత్సహించను. కులానికి ప్రభుత్వానికి మధ్య నేను వారధిని. కులంకి సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సమస్యని, వాళ్ళ యొక్క బాధని మీ సంఘం తరపున, మీరు ఏ సంఘంలో ఉండండి, అది నాకు అనవసరం. మీరు ఏ సంఘంలో ఉన్నా సరే, కులం తరపున, మన వృత్తి తరపున, ఆర్థికంగా, సామాజికంగా, మన పిల్లల యొక్క చదువు తరపున ఏ విషయంలో అయినా సరే మీకు ఏదైనా సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. దాన్ని నేను మీ సమస్యను పరిష్కరించడానికి నేను ముందుంటానండి. మీ అందరికీ మరీ చేస్తాను. మనందరం సంఘంలో ఉంటాం, సంఘంలో ఉండండి, కానీ వర్గాలు మాత్రం ప్రోత్సహించండి. వర్గంలో ఉన్నారా, మనం సంఘాన్ని డెవలప్ చేసుకోలేము, మన కులాన్ని డెవలప్ చేసుకోలేము. కులం ఎప్పుడు అడుగునే ఉంటుంది. కులాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని సంఘాలు ఏకడాటిపై ఉండి కులాన్ని అభివృద్ధి చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మీరు ఒక సమస్యను తీసుకురండి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మన ఆశేషయ్య గారు చాలా కులానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఎప్పటికప్పుడు ఇవ్వాలంటే మేము వాళ్ళ కార్పొరేషన్ ఏ ప్రభుత్వం అయితే కార్పొరేషన్ని పెట్టిందో అప్పటి నుంచి చైర్మన్గా మేము ఉంటాం. మా పదవీ కాలం 2 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు ఉంటుంది. కానీ కులానికి అభివృద్ధి చేసే కొంతమంది మనకి మన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. అటువంటి వ్యక్తులు మీ అందరి దగ్గర ఉన్నారు. మనకి సంబంధించిన ఏ సమస్యనైనా వాళ్ళు అధికారులతో మాట్లాడుకుంటున్నది. ఆ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన సమస్యని మీరు వారి ద్వారా నాకు తెలియజేస్తే నేను ఈ ముఖ్యమంత్రి గారితో కానీ, లేదా మంత్రులతో కానీ, ఆ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడే హక్కు కానీ, దానికి సంబంధించినది ఇదంతా కూడా నాకు ప్రభుత్వం నాకు ఇచ్చింది. ఎందుకంటే మీ కులాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి అని చెప్పేసి ఒక చైర్మన్ ఎన్నుకున్నారు. ఆ చైర్మన్ నేను ఎవరో నా అదృష్టంగా భావిస్తూ దాన్ని మీ అందరికీ కూడా ఎప్పుడైనా సరే ఇళ్ళ వేళ 24 గంటల మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు ఎవరు కూడా మేము విజయవాడ వస్తామండి, మిమ్మల్ని కలుస్తామండి అన్న మీరు నన్ను మిమ్మల్ని పిలవండి. మీ ఏరియాకి వస్తే నాకు ఆ ఏరియాలో ఉన్న అంటే మీ స్థానికంగా ఉన్న సమస్యలు తెలిస్తే మీరు నాకు పరిచయం అవుతారు. నేను ఒకరిని ఉన్నాను కులంలో అభివృద్ధి చేయడానికో దేనికో రాజకీయ పరంగా ఒక చైర్మన్గా ఉన్నానని మీకు తెలిసింది. తద్వారా మీరు నాకు తెలుస్తారు. అలాగే మనందరం కూడా ఏదైనా ఒక సమస్య ఉంటే సాధించుకోవచ్చు సమిష్టిగా కూర్చొని. అలాగే ముఖ్యంగా 2 విషయాలు పెట్టి ముగిస్తాను. నాకు కూడా చాలా ఉన్నాయి, ఇంకా చాలా 4-5 తీసుకు విజయవాడ చేయాలి. యువతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే నేను మన్యం జిల్లా వెళ్ళాను. మన్యం జిల్లాలో సీతారామ నగరం వెళ్తే చాలా మంది యువకులు ఉన్నారు, దరిదాపు 20-30 మంది యువకులు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఒకటే అడిగారు, కులపరంగా మేము ఆర్థికంగా బలపడాలంటే ఇవాళ ఉద్యోగాలు అందరూ కూడా డిగ్రీ చేస్తున్నారు. ఆర్థికంగా మేము బలపడాలంటే మీరు మాకు ఏదో చేస్తారా, ఏం చేయమంటారు చెప్పండి అంటే, ఇవాళ నేను వృత్తిపరంగా మేము
వృత్తి చేసుకోవడానికి రెడీ అండి, మాకు మౌలిక సదుపాయాలను అందించండి అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి ఈ రోజు కూడా మనం, ఎందుకంటే మన పూర్వీకులు వృత్తి చేసుకుని తర్వాత ఆ వృత్తిని కొంత చేయలేకో, లేకపోతే కొన్ని సమస్యలు ఉండో, లేకపోతే పిల్లల్ని ఆర్థికంగా చదివించుకోవడానికి కొంత చేసుకొని తర్వాత ఆ వృత్తికి సంబంధించిన అవన్నీ కూడా సమస్యలతో ఆపేసి తర్వాత వేరే వ్యాపారంలో, ఉద్యోగాలతో లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఈ రోజు మన యువత కూడా మన వృత్తి పడిపోతుంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే నెలకు 50,000 వస్తాయి. మీరు వృత్తి నేర్చుకొని దాన్ని మీరు ఇవాళ ఆ వృత్తి పరంగా మీరు ముందుకెళ్తే ₹1,00,000 మినిమం సంపాదించుకోవచ్చు నెలకి. దానికి ట్రైనింగ్ సెంటర్ కూడా ఎక్కడెక్కడ ఉండాలన్నది నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను. మొన్న ఎంపీ గారితో 1 గంట సేపు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ ఎంపీ గారితో గంట కూర్చొని నేను మీటింగ్ పెట్టుకున్నాను. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా షామీర్పేట్, 3 చింతలపల్లి మున్సిపల్లోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మాపూర్ చెరువు భారీగా అలుగులు ఎలగడంతో ఉద్దమరి చెరువు నిండి షామీర్పేట్ వాగులో కలుస్తూ భువనగిరి, మూసీ వైపు వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టు సోమవారం రాత్రి ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు 75,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. వెంటనే అధికారులు స్థానిక జుక్కల్ ఎమ్మెల్యేకు సమాచారం అందించిన వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు హుటాహుటిన నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించి అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిజాం సాగర్ ప్రాజెక్ట్ 7 వరద గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇళ్ల చుట్టూ చెత్త, నిలువ నీరు ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్ని రోజుల నుంచి? ఈరోజు ఎంతమంది మీ టార్గెట్?
any person who is on leave, medical department. No. So morning నుంచి ఎంతమంది అంటే 9 స్టార్ట్ చేస్తారు 3 hours 25 minutes వచ్చారు మేజర్గా why this GP was chosen? ఈకల దేవదాస్ మాట్లాడుతూ ఝరీబీ గ్రామంలో దాదాపుగా ఉదయం 4 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి రాకపోకలనేది నిలిచిపోవడం జరిగింది. ఈ రాకపోకలకు నిలిచిపోవడం వలన మా గ్రామంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గ్రామానికి కూరగాయలు గాని వంట సామాగ్రి గాని ఇటు మా గ్రామానికి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా మారింది. ట్రాక్టర్ సహాయంతో కూరగాయలను మా గ్రామానికి తీసుకురావడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మా బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని తొందరలోనే చేపట్టాలని కోరడం జరుగుతుంది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మా ఝరీ గ్రామానికి మాకు రాకపోవడానికి మరి బాగా ఇబ్బంది ఎదురవుతుంది. మరి ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం కూడా చెప్పడం జరుగుతుంది. మరి అధికారుల దృష్టిలో కూడా తీసుకొని పోవడం జరిగింది. మరి ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కలెక్టర్ కానీ మరి గవర్నమెంట్ కానీ పట్టించుకొని మరి మా బాధని అర్థం చేసుకోగలని కోరుతున్నాం. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ఆదివారం నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. కాలనీలో వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 3 సంవత్సరాలుగా భారీ వర్షాలతో కాలనీలో చేరిన వరద నీరు తలెత్తిన ఇబ్బందులను కాలనీ వాసులు అధికారులకు వివరించారు. కాలనీలో వరద నీరు ప్రవహించినప్పుడు నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు చేపడుతున్న సహాయక చర్యలపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. చెరువు సర్ప్లస్ బ్యాలెన్స్ కూడా క్లియర్ చెప్పాలి. 40,000 ఏం అవ్వలేదు. నాకు తెలిసి నీకు దానికంటే